తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రిగుట్టల అడవిలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఎదురుకాల్పులో 2 జవాన్లకు గాయాలు కాగా వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. హిడ్మా టార్గెట్గా కర్రిగుట్టలో బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 5,000 మంది భద్రతా బలగాలతో 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. కర్రిగుట్టల్లో అటవీ ప్రాంతాలను కలిపే గ్రామాలను రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు కర్రిగుట్టల అడవుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భీమవరంపాడు, పూజారి కంకేర్, పామేడు ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతుంది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయోందనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలో జరుగుతున్న ఆపరేషన్తో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదన్నారు వరంగల్ జిల్లా మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసుల పర్యవేక్షణలో ఆపరేషన్ కర్రిగుట్టలో జరుగుతుందన్నారు. అలాగే అక్కడ జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం కూడా లేదన్నారు చంద్రశేఖర్. కర్రెగుట్టలలో జరుగుతున్న ఆపరేషన్స్ అవి పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండ్ సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కలిసి చేస్తున్న ఆపరేషన్స్ అవి. అందులో తెలంగాణ పోలీసు ఎట్లాంటి ప్రమేయం లేదు, అందులో ఏమాత్రం ఇన్వాల్వ్ లేదు, అఫీషియల్గా ఎట్లాంటిది లేదు మేము. కాబట్టి అది కేవలం ఆ రాష్ట్రము అండ్ కేంద్ర బలగాలు చేస్తున్న ఆపరేషన్స్ అది. ఈవెన్ మాకు అధికారికంగా కూడా ఎట్లాంటి సమాచారం లేదు. అందులో మా వాళ్ళు ఎవ్వరు పోలీసు కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, మేము ఎవ్వరము పాల్గొనట్లేదు. అంటే అది సరిహద్దులో ఉంది. ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి కర్రిగుట్టలు అనేవి. సరే, అక్కడ సిఆర్పిఎఫ్ కేంద్ర పారామిలిటరీ ఫోర్సు ఆ రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ములుగులో కూడా సిఆర్పిఎఫ్ ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళు సిఆర్పిఎఫ్ తరఫున వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు. అది సరిహద్దులు కరెక్ట్ కాదు, కానీ అటు ఇటు వాళ్ళు చేస్తున్నారు. కానీ అందులో రాష్ట్ర పోలీస్ ప్రమేయం మాత్రం ఏమాత్రం లేదు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రిగుట్టల అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఎదురుకాల్పులో 2 జవాన్లకు గాయాలు కాగా వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. హిడ్మా టార్గెట్గా కర్రిగుట్టలో బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 5,000 మంది భద్రతా బలగాలతో 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారం మా వరంగల్ ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. రాజేంద్ర, కర్రెగుట్ట కేంద్రంగా బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఛత్తీస్గఢ్ బలగాలన్నీ కూడా కర్రెగుట్టను మొత్తంగా జల్లెడ పడుతున్నాయి. 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి కూంబింగ్ కాసేపటి క్రితం మనకు వివరాలు అందించడం జరిగింది. 6 మావోయిస్టులు మృత్యువాత పడినట్టుగా చెప్తున్నారు. 5 పురుష మావోయిస్టులు, 1 మహిళా మావోయిస్టు ఈ ఘటనలో కాల్పుల ఘటనలో మృతి చెందినట్టుగా చెప్పడం జరుగుతుంది. మరోపక్క 2 సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా గాయాలు కావడంతో వారిని హెయిర్ లిఫ్ట్ చేసి బీజాపూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఉదయం నుంచి ఒక కాల్పుల మూతతో 12 గ్రామాల ప్రజలైతే ఉలిక్కి పడుతున్నారు. గత 3 రోజులుగా ఏం జరుగుతుందో తెలియకుండా ఇళ్ల నుంచి బయటికి రాకుండా అందరైతే బిక్కుబిక్కుమంటూ ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఆందోళన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ పోలీసులు చెప్తున్నప్పుడు వాళ్ళు ఒకటే స్పష్టం చేస్తున్నారు, మాకు సంబంధం లేదు, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఏది కూడా మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ బలగాల మధ్య ఈ సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్కు తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. కాసేపటి క్రితమే ఐజీ మల్టీ జోన్ 1 చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టం చేయడం జరిగింది. పదే పదే అడిగినప్పటికీ కూడా తమకు ఎలాంటి సమాచారం లేదు, అక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరోపక్క చూస్తుంటే ఇటు మావోయిస్టు హిడ్మా కేంద్రంగా, మావోయిస్టు కీలక నేత హిడ్మా కేంద్రంగానే ఆపరేషన్ కగార్ చాలా చివరి దశకు చేరినట్టుగా సిఆర్పిఎఫ్ బలగాలు అయితే చెప్తున్నాయి. ఈ కర్రెగుట్ట ప్రాంతంలో 150 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ కర్రెగుట్టను స్వాధీనం చేసుకునేందుకు సిఆర్పిఎఫ్ బలగాలు అయితే 3 రోజుల పాటు నుంచి బాగా భారీ ఆపరేషన్, కూంబింగ్ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి హెలికాప్టర్ల ద్వారా అక్కడ కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలకు ఆహార పదార్థాలతో పాటుగా వాటర్ బాటిల్స్ అన్ని కూడా సప్లై చేస్తున్నారు. మరోపక్క డ్రోన్లను ఎగురవేస్తూ అడుగడుగున అంటే ల్యాండ్ మైన్స్ పేర్చడం జరిగిందని చెప్పి మావోయిస్టులు గతంలో ప్రకటించారు. అయితే అడుగడుగున ల్యాండ్ మైన్ ఉండడంతో వాటిని డిఫ్యూజ్ చేసుకుంటూ ఒక్కొక్క దశ నుంచి కర్రెగుట్ట పైకి వెళ్ళేందుకైతే పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్ర. అనిల్, అంటే మరోపక్క ఈరోజు కొంతమంది మావోయిస్టులు లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు ఉన్నారు, మరికొంతమంది అయినా లొంగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
ముఖ్యంగా భద్రాచలం కేంద్రంగా చర్ల ప్రాంతానికి చెందినటువంటి 14 మంది మావోయిస్టు సానుభూతి పరులందరూ కూడా ఈరోజు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుటైతే లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఈ ఆపరేషన్ కగారుకు భయపడే వాళ్ళందరూ కూడా వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా తాము అంటే తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్నటువంటి ఈ లొంగిపోయే కార్యక్రమంలో వాళ్ళకు నగదు పారితోషికం లాంటివి ఇస్తుండడంతోనే వాళ్ళు ఆకర్షితులై వస్తున్నారని చెప్పేసి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోపక్క వాళ్ళందరూ కూడా అంటే ఒక 3,000 నుంచి 5,000 మంది సిఆర్పిఎఫ్ బలగాలు ఏకదాటిగా కాల్పులు జరపడంతో బాంబుల మూతకు భయపడి కూడా చాలామంది లొంగిపోతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. గత 3 నెలల్లో 250 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్టుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోపక్క 95 మంది మాత్రమే తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ కేంద్రంగా అయితే పనిచేస్తున్నట్టు చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అనిల్.